ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్లో బుల్టిన్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. జనరల్గా ఫంక్షన్స్ అనేటివి మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చండి. ఒకటి బుల్టిన్ ఫంక్షన్స్, లేదంటే వీటిల్నే సిస్టమ్ ఫంక్షన్స్, లేదంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. రెండోది వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఇవి యూజర్ ఓన్గా ఆ ప్రాజెక్ట్ కోసం తను ఓన్గా డెవలప్ చేసుకున్న ఫంక్షన్స్. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే క్లయింట్ ఇచ్చాడో ఆ క్లయింట్ కోసం ఓన్గా డెవలప్ చేసుకున్న ఫంక్షన్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇవి లాస్ట్లో వస్తాయి మీకు టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో. వీటిని ఎలా క్రియేట్ చేయాలి మీరు ఓన్గా అనేది వస్తాయి. ఫస్ట్ అయితే మనం ఈ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లేదంటే బుల్టిన్ ఫంక్షన్స్ అని చెప్పుకుంటాం. ఆల్రెడీ వాడు మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో ఇచ్చేసిన డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవ్వండి. అవే మ్యాథమెటికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్, అగ్రిగేట్ లేదంటే గ్రూప్ ఫంక్షన్స్ అని అంటాం. నెక్స్ట్ సిస్టమ్ ఫంక్షన్స్ అండ్ విండో ఫంక్షన్స్. ఇవి కేటగిరీస్ జనరల్గా. మరి ఈ బుల్టిన్ ఫంక్షన్స్ని మనం 1 by 1 కేటగిరీ తీసుకొని కంప్లీట్గా చూద్దాం. ఇవి ఇండివిజువల్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో మనం మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ చూస్తున్నాం. ఇండివిజువల్గా ఒక్కొక్క ఫంక్షన్ మనం యూజ్ చేసేటప్పుడు ఇంతేనా అనిపించవచ్చు. బట్ మీ ప్రాజెక్ట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్లో మ్యాథమెటికల్ ఫంక్షన్సే డామినేట్ చేయొచ్చు, అవే అవసరం అవుతాయి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్. ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో స్ట్రింగ్ ఫంక్షన్స్ లేదంటే డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఎక్కువ యూజ్ కావచ్చు. కాబట్టి ప్రతి డేటాబేస్లో కూడా ఏ డేటాబేస్ మీరు నేర్చుకున్నా లేదంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది కంపల్సరీ థింగ్. ఎలా యూజ్ చేయాలనేది తెలిస్తే ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఆ డేటాని బట్టి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. ఓకే, ఇవి మనకి జనరల్గా ఇక్కడ ఉన్న ఈ బుల్టిన్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఒక్కొక్కటి చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎస్ అని ఉంది. ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్స్లో కూడా ప్రతిదానికి ఎట్లా యూజ్ చేయాలి అనేది ఇచ్చున్నాం. సో జస్ట్ ఆ వాల్యూ అనేది ఇన్పుట్ ఇస్తే సరిపోయింది మీకు. అయితే నేను డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తున్నాను. మీరు మీ దీంట్లో అయితే టేబుల్స్లో ఉంటాయి అట్లాంటి వాల్యూస్. ఆ టేబుల్స్ మీద మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇండివిజువల్ వాల్యూస్ ఇక్కడ ఇస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఫంక్షన్ ఏబిఎస్ రిటర్న్స్ ది అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎ గివెన్ నంబర్. అబ్సల్యూట్ వాల్యూ అంటే వితౌట్ ఎనీ సైన్, ప్లస్ ఆర్ మైనస్ సైన్ లేకుండా నేను సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ద్వారానే వీటి యొక్క రిజల్ట్ తీసుకురాబోతున్నాను. ఏబిఎస్ ఆఫ్ ప్లస్ సంథింగ్ 34 అని ఇచ్చాను. ఆ ముందర సైన్ ఉంది, ప్లస్ ఆ మైనస్ అనేది, ఆ సైన్ లేకుండా వస్తుందండి. చూడండి, మీరు జస్ట్ 34 వస్తుంది. అదే మైనస్ పెట్టండి, మైనస్ పెట్టినా కానీ అంటే ఏ నెంబర్కి అయితే సైన్లు ఉంటాయో ఆ సైన్లని తీసేసి అబ్సల్యూట్ వాల్యూ కావాలి అనుకుంటే ఇట్లా దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా టేబుల్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ శాలరీ ఇట్లా ఉంది, మైనస్లో ఇట్లా ఉందనుకుందాం. అప్పుడు మనం కంపల్సరీగా ఫ్రమ్ ఈఎంపి అట్లా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ కాసు, సైను, టాను ఇవి ఉంటాయి. ఇవన్నీ మీకు మ్యాథమెటిక్స్లో వచ్చున్నట్వే. కొసైన్, సైన్, సైన్ వాల్యూ, ట్యాంగెంట్ వాల్యూ. అట్లనే ఏ కాస్, ఆర్క్ కొసైన్, ఏ సైన్, ఆర్క్ సైన్, ఆర్క్ ట్యాంగెంట్. కింద కూడా చూడండి ఏ కాస్ ఉంది, కాస్ ఉంటుంది. అండ్ ఇంకా చూసినట్లయితే మీకు లైక్ సైన్, టాన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఒకే కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. సో చూడండి, ఆర్క్ కొసైన్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద యాంగిల్ ఇన్ రేడియన్స్ whose cosine is thus specified in float expression. This is also known as arc cosine.
మరి ఆర్క్ కొసైన్ మనం కనుక్కోవాలనుకుంటే సి ఏ కాస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ లెవెల్ సపోజ్ ఆర్క్ కొసైన్ ఆఫ్ 0.5 ఇట్లా ఇచ్చాం, ఇది వచ్చింది. మరి నేను ఆర్క్ కొసైన్ ఆఫ్ 55 అని ఇస్తాను. చూడండి, అండ్ ఇన్వాలిడ్ ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ అండ్ సపోజ్ 55.5 అని ఇచ్చాం, ఇది కూడా తప్పే. జనరల్గా వీటికి ఆర్క్ కొసైన్ అంటే మనకి వాల్యూస్ ఎట్లా ఉంటాయి, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి అనేది మీరు హెల్ప్లో కూడా తీసుకోవచ్చు. జనరల్గా ఈ పాయింట్లలో ఉంటాయి 0.7, 0.6 ఇట్లా ఉంటాయి. సపోజ్ ఆర్క్ కొసైన్ ఆఫ్ 1 అని ఇచ్చామనుకోండి, 1 దాకా వస్తుంది. అట్లనే సపోజ్ ఆర్క్ కొసైన్ ఆఫ్ 2 అని ఇచ్చామనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, సపోజ్ -0.5 అని ఇచ్చాం, ఇప్పుడు వస్తుంది. అంటే -1 నుంచి +1 దాకా ఈ మధ్యలో ఉండే పాయింట్లని మనం ఆర్క్ కొసైన్లో పెట్టాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రేంజ్ ఇస్తేనే మీకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఏ tan ఆర్క్ ట్యాంగెంట్ వాల్యూ అండ్ ఏ సైన్ ఆర్క్ సైన్ వాల్యూ ఇట్లా ఉంటాయన్నమాట. అదే ఏ తీసేస్తే సైన్ వాల్యూ సైన్ అండ్ ఇక్కడ tan అండ్ కాస్, ఇవన్నీ ఒకే కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. జస్ట్ ఆ నంబర్ని మీరు లోపల ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని లేదంటే ఏ నెంబర్ అయితే ప్లేస్ చేయాలో ఆ నెంబర్ని ప్లేస్ చేస్తే దానికి సంబంధించిన రిజల్ట్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. మీకు టేబుల్స్లో ఉంటే ఆ టేబుల్ యొక్క ఆ ఫీల్డ్ని ఇక్కడ మెన్షన్ చేయాలి, దేనికి కనుక్కోవాలి. సో అవన్నీ ఒకే కేటగిరీ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవే సీలింగ్ ఒకటి, నెక్స్ట్ ఫ్లోర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్. ఇవన్నీ కూడా ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. రౌండ్, ఫ్లోరు, నెక్స్ట్ వచ్చేసి ఈ సీలింగ్, ఇవి ఒక నెంబర్ని రౌండ్ అప్ చేసేదానికి మనం యూజ్ చేస్తాం. జస్ట్ సీలింగ్ చూద్దాం. సీలింగ్ అనేది మామూలుగా సీలింగు ఫ్లోరు రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. సీలింగ్ అంటే ఏంటంటే మామూలుగా టాప్ అని అర్థం. మనం ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ నెంబర్ని తీసుకొస్తుంది సీలింగ్. ఫ్లోర్ అంటే ఏంది, గ్రౌండ్ అంటే ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ నెంబర్ని తీసుకొచ్చింది. CEILING సీలింగ్ అంటున్నాను. మరి సీలింగ్ ఆఫ్ ఇక్కడ నేను సపోజ్ 45.67 అని ఇచ్చానండి. సో చూడండి, దీన్ని రౌండ్ అప్ చేసి మనకి ఇచ్చిన నెంబర్ కంటే ఎక్కువ నెంబర్ తీసుకొచ్చింది. 45.67 ఇచ్చాం, కానీ ఇక్కడ 46ని తీసుకొచ్చింది. అది సీలింగ్, రౌండ్ అప్ చేసి తీసుకొస్తుంది. అదే ఫ్లోర్ అంటాను, ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ నెంబర్ వస్తుంది. చూడండి 45 వచ్చింది, అంటే దీన్ని తీసేసింది. ఇదే ఇక్కడ మనకి సీలింగ్ అయింది, ఫ్లోర్ అయింది. నెక్స్ట్ ఏంటి, రౌండ్. రౌండ్ అనేది మీకు ఈ సీలింగు ఫ్లోర్ లాగా కాకుండా మీకు రౌండ్ చూడండి, ఇక్కడ ప్రిసిషన్ ఇంటిజర్, ఫంక్షన్ ఇంటిజర్ ఇట్లా ఉన్నాయి. సో ఎన్ని పాయింట్ల వరకు మీరు దీన్ని రౌండ్ అప్ చేయాలి. లైక్ నేను ఇక్కడ 1 పాయింట్ వరకు అని ఇచ్చాను. మరి ఫంక్షన్ ఇంటిజర్ అనే ఉంది. ఫంక్షన్ ఇంటిజర్ అన్నప్పుడు మీకు లైక్ నేను ఇక్కడ దాకా ఇస్తున్నాను. చూడండి 1 పాయింట్ వరకు రౌండ్ అప్ చేసింది. మరి ఇది
ఎలా రౌండ్ అప్ చేయాలి, ఎన్ని పాయింట్ల వరకు రౌండ్ అప్ చేయాలి. ఫంక్షన్ అవసరం లేదు, మీకు ఏ పాయింట్ వరకు అంటే ప్రిసిషన్ ఎంత, పాయింట్ తర్వాత 6 ఉంది, ఈ 6 వరకు 1 పాయింట్ వరకు అంటే 6 కాస్త ఏమైంది 7 అయింది. అదే పాయింట్ తర్వాత 6 7 కాకుండా 6 4 ఉందండి. ఇప్పుడు చూడండి 6 వచ్చింది. ఈ 1 పాయింట్కి అది రౌండ్ అప్ చేసింది 0 పాయింట్ తర్వాత. కానీ అక్కడ మీకు ఏమైందంటే ఈ 6 తర్వాత ఉన్న నెంబర్ 5 కంటే తక్కువ ఉంది. 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది రౌండ్ అప్ చేయదు, జస్ట్ 6 0 అని వస్తుంది. ఇంకా 4 కానీ 3 కానీ ఏది ఇచ్చినా ఒకటి. సపోజ్ 5 ఇచ్చాం, 5 ఇస్తే రౌండ్ అప్ చేసి అది 7గా తీసుకొస్తుంది. 5 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే రౌండ్ అప్ చేసి ఎక్కువ నెంబర్ని తీసుకొస్తుంది. అదే సపోజ్ ఇక్కడ 4 5 సంథింగ్ 9 అని ఉంది. ఇప్పుడు నేను 2 పాయింట్లకి రౌండ్ అప్ చేయాలి. 2 పాయింట్లు అంటే ఏంది, 1 2. 2 పాయింట్లకి రౌండ్ అప్ చేస్తే చూడండి 6 6 వచ్చింది. అంటే ఇక్కడ 5 తర్వాత 9 ఉంది కాబట్టి దీన్ని రౌండ్ అప్ చేసి 6 6గా ఇది తీసుకొచ్చింది. ఇట్లా మనం ఎన్ని పాయింట్లకి రౌండ్ అప్ చేయాలో అన్ని పాయింట్లకి రౌండ్ అప్ చేసుకోవచ్చు. సో ఇవి ఒక కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్. అట్లనే ఇంకా మీకు ఇక్కడ ఇవి ఒక కేటగిరీ. డిగ్రీస్, రేడియన్స్ ఇవన్నీ సైన్ కాస్ లాగానే నెంబర్ని పాస్ చేయాలి. అండ్ ఈఎక్స్పి అంటే ఎక్స్ పవర్ వాల్యూ అని చెప్పేసి అంటాం. ఎక్స్ పవర్ వాల్యూ అంటే ఈ వాల్యూ ఇదండి, 2.71828 అనేది ఈ వాల్యూ. దీనికి మనం ఇచ్చిన చూడండి, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ అన్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఆఫ్ ద గివెన్ ఫ్లోటింగ్ ఎక్స్ప్రెషన్. మీరు ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఏ నెంబర్ ఇస్తారో దానికి తీసుకొని వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఒక నెంబర్కి కనుక్కోండి అంటే ఈఎక్స్పి ఆఫ్ 3 ఇదనమాట ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. అంటే దానికి ఈ వాల్యూ అనేది ఇట్లా 2.71828 ఉంది కదా, ఇది ఆ 3కి ఎక్స్పోనెన్షియల్ వాల్యూ దీనికి కనుక్కోవడం జరుగుతుంది. అట్లా అనమాట. నెక్స్ట్ లాగ్ 10 అని ఉంది. లాగ్ అంటే న్యాచురల్ లాగర్థం వాల్యూ. ఇవన్నీ 10th క్లాసు ఆ స్టేజ్లోనే వచ్చి ఉంటాయి. బట్ నాకు మ్యాథ్స్ తెలియదు కదా, నాకు ఇవన్నీ ఎందుకంటే, బట్ మ్యాథ్స్ తెలిసినా స్టాట్స్ తెలిసినా తెలియకపోయినా మీ ప్రాజెక్ట్లో మీరు సపోజ్ ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, లేదంటే ఇంకొక ఆర్డర్ ప్రాసెసింగ్ చేస్తున్నారు, అట్లా డిఫరెంట్ డేటాస్ ఉంటాయి. అవి మ్యాథమెటికల్ ఉండొచ్చు, ఫినాన్షియల్ ఉండొచ్చు, స్టాటిస్టికల్ ఉండొచ్చు. అట్లా అని చెప్పేసి మీరు కంప్యూటర్ నేర్చుకున్నవాడంతా స్టాట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. మరి ఏంటి, ఫంక్షన్స్ తెలుసుంటే చాలు, జస్ట్ ఇన్పుట్ పెట్టడమే కదా. లాగ్ ఆఫ్ ఏంటి, దేనికి లాగర్థం కనుక్కోవాలి, దట్స్ ఆల్. లాగర్థం అంటే ఏంటి, న్యాచురల్ లాగర్థం కనుక్కోండి అని వాడు ఇస్తాడు అక్కడ. ఓకే, న్యాచురల్ లాగర్థం కనుక్కునేదానికి ఫంక్షన్ లాగ్ ఉంది, దాంట్లో ఆ వాల్యూని ప్లేస్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చింది, అదే వాడికి కావాలి అంతే. అది ఎలా వస్తుంది ఏంటి ఇవన్నీ మీకు అనవసరం. లాగ్ 10 అంటే 10 బేస్ 10 మీద లాగర్థం వాల్యూ వస్తుంది. నెక్స్ట్ పై వాల్యూ జనరల్గా 3.14 ఇట్లా ఉంటుంది. జస్ట్ ఆ వాల్యూని అది తీసుకొస్తుంది. దీనికి పారామీటర్ అక్కర్లేదు, జస్ట్ పిఐ అని ఇస్తే సరిపోతుంది. పిఐ, దట్స్ ఆల్. ఇది పై వాల్యూ. మనకి ఈ వాల్యూ ఎలా ఉందో అట్లనే పై వాల్యూ ఉంటుంది మ్యాథ్స్లో. అండ్ పవర్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ది పవర్ ఆఫ్ యూజర్ స్పెసిఫైడ్ ఎక్స్ప్రెషన్ ఆర్ వాల్యూ. సో ఇక్కడ పవర్ తీసుకున్నట్లయితే పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సపోజ్ 2,3 అని ఇస్తాను. అంటే దాని అర్థం ఏంటి, 2 to the power of 3 అని అర్థం.
అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత అయింది? 8 అయింది. అదే 3 టు ద పవర్ ఆఫ్ 2 అంటే ఏమొస్తుంది? 9 వచ్చింది. 3 స్క్వేర్ అనమాట. 3 ఇంటూ 3. ఇట్లా పవర్ వాల్యూని మనం బేస్ ఏంటి, పవర్ ఏంటి అనేది ఇచ్చినప్పుడు అది కనుక్కోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిగ్రీసు, రేడియన్స్, ఇది జస్ట్ నెంబర్ని పాస్ చేస్తే రేడియన్స్ని డిగ్రీస్గా, డిగ్రీస్ని రేడియన్స్గా మారుస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ర్యాండ్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ది పాజిటివ్ అండ్ the value will be greater than or equal to 0 and less than 1. 0కి మధ్యలో 1కి మధ్యలో ఏదో ఒక నెంబర్ని ఇది ర్యాండమ్ నెంబర్గా జనరేట్ చేస్తుంది. సో నేను ర్యాండ్ అంటున్నానండి. ఇంకేం ఇవ్వక్కర్లేదు. దీనికి సీడ్ వాల్యూ కావాల్సింటే ఇవ్వచ్చు. నేను సీడ్ వాల్యూ కూడా ఇవ్వను. ఏమొస్తుందో చూడండి. 55, 24 ఇలా వచ్చిందా? మళ్ళీ ర్యాండ్ అంటాను. ఈసారి చూడండి 5919 మళ్ళీ ర్యాండ్ అంటాను. మీరు ఇక్కడ సీడ్ వాల్యూ ఏదన్నా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ వాల్యూ 5 అని ఇచ్చారు. సేమ్ నెంబరే వస్తుంది. జనరల్గా ర్యాండమ్ అనేది వచ్చిన నెంబర్ రాకుండా 45 వచ్చింది. ఇప్పుడు చూడండి 45 వచ్చింది. 0కి 1కి మధ్యలో వచ్చిన నెంబర్ రాకుండా వేరే వేరే నెంబర్లని తీసుకొస్తుంది. దట్ ఈస్ ర్యాండమైజింగ్. నెక్స్ట్ ఇక్కడ సైన్, SIGN సైన్ అంటాం. SIN సైన్ వేరు, సైను, కాసు, టాను ఇది వేరే అండి. SIGN సైన్ అంటే సైన్ ఆఫ్ ద గివెన్ నెంబర్. సైన్ అంటే అది ఎలాంటి నెంబర్, అది పాజిటివ్వా, నెగిటివ్వా, జీరోనా అనేది చెప్తుంది. సైన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో శాలరీ ఫ్రమ్ EMP అన్నాం. లేదంటే సైన్ ఆఫ్ కమిషన్ ఫ్రమ్ EMP, లైక్ EMPNO, సైన్ ఆఫ్ కమిషన్. మిగతా అంత చోట్ల నల్ ఉంది. ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి 1 తీసుకొచ్చింది. ఇక్కడ 0 ఉంది, 0 తీసుకొచ్చింది. ఇట్లా తీసుకోవచ్చు. కానీ జనరల్గా సైన్ అంటే మనం ఏ నెంబర్ ఇచ్చాం. సపోజ్ నేను 67 అని ఇచ్చాను. 67 అంటే 1 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే అది పాజిటివ్ అని అర్థం. ఇదే -67 అని ఇచ్చాను. ఇప్పుడు -1 తీసుకొచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, మనం ఇచ్చిన నెంబర్ నెగిటివ్ అని అర్థం. ఏ నెంబర్ అయినా ఇవ్వండి, మీరు ఏ నెంబర్ అయినా ఇవ్వండి, ఇది -1 అంటే నెగిటివ్లో ఉంది. ఈ మైనస్ తీసేసి ప్లస్ పెట్టినా లేదంటే పెట్టకపోయినా 1 వచ్చింది. అంటే దాని అర్థం అది పాజిటివ్ అని అర్థం. అదే సైన్ ఆఫ్ 0 ఏది ఇచ్చినా ఇక 0 వచ్చింది. ఇలాగా మీకు సైన్ని బట్టి చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం. మనకి అక్కడ నెగిటివ్లో వచ్చాయా వాల్యూస్, అవుట్పుట్ పాజిటివ్లో వచ్చిందా, 0 వచ్చిందా అనేది ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే SIGN సైన్. SIN సైన్ అది వేరే. నెక్స్ట్ స్క్వైర్ రూట్, SQRT అంట. మరి స్క్వైర్ రూట్ ఇది కూడా మ్యాథమెటిక్స్లో రెగ్యులర్గా యూజ్ చేసే. స్క్వైర్ రూట్ ఆఫ్ 9 3 వస్తుంది. స్క్వైర్ రూట్ వాల్యూ ఆఫ్ ద గివెన్ నెంబర్ 45. ఇట్లా మీకు స్క్వైర్ రూట్ వాల్యూని తీసుకొస్తుంది. అలానే నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది. SQUR స్క్వేర్. స్క్వేర్ అంటే మనం ఏ నెంబర్ ఇచ్చినా సరే దానికి స్క్వేర్ వాల్యూ తీసుకొస్తుంది. అంటే స్క్వేర్ ఆఫ్ 4 అంటే మనం ఇంతకు ముందర ఇవి చెప్పుకున్నాం కదా పవర్, దానిలాగానే. కాకపోతే అక్కడ పవర్ అనేది ఏదైనా మార్చుకోవచ్చు మనం. ఇక్కడ 4 టు ది పవర్ ఆఫ్ 2 అని అర్థం. అంటే 4 into 4 దేనికైనా సరే ఏ నెంబర్ అయినా ఇవ్వండి, దానికి 8 టు ద పవర్ ఆఫ్ 2 అని అర్థం. 64. అదే 9 ఇవ్వండి, 8 ఇవ్వండి. ఇట్లా మీకు స్క్వేర్ వాల్యూని తీసుకొస్తుంది.
ఈ స్క్వేర్ అనే ఫంక్షన్. ఇవి జనరల్గా మీకు మ్యాథమెటిక్స్లో వాడే ఫంక్షన్స్ ఎస్క్యూఎల్ సర్వర్లో. తర్వాత మీకు ఈ టెక్స్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్ అనేటివి ఉన్నాయండి. ఈ టెక్స్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్ వీటిని స్ట్రింగ్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. మీకు ఏదైతే క్యారెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్స్, అడ్రసెస్, లైక్ జాబ్, ఇట్లాంటి వాటికి ఏదైతే డేటా మ్యానిపులేషన్ వాటిల్లో చేయాలో వాటిలంతా కూడా మాడిఫై చేసేదానికి, మ్యానిపులేట్ చేసేదానికి వీటిని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా మొత్తం ఇన్సర్ట్ చేశారు. ఎంప్లాయీ టేబుల్లో డేటాని కొన్ని వేల రికార్డ్స్ ఇన్సర్ట్ చేశారు. సో ఇప్పుడు పొరపాటున మీరు ఇప్పుడు క్యాపిటల్ లెటర్లో ఈ నేమ్ అనేది ఇచ్చేస్తున్నారు, లేదంటే స్మాల్ లెటర్లో ఇచ్చారనుకుందాం. మరి స్మాల్ లెటర్లో ఇచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్లో మార్చాలంటే ఏం చేయాలి? మొత్తం అంతా ఎడిట్ చేసుకుంటూ టైప్ చేసుకుంటూ కూర్చుంటారా? కూర్చోవడం అంటే అయిపోయింది, టైం కాస్త అయిపోయింది. అలా కాకుండా అప్పర్ ఆఫ్ ఏంటి, ఈ నేమ్ ఆల్రెడీ అప్పర్ కేసులోనే ఉంది. అప్పర్ ఆఫ్ ఈ నేమ్ చూడండి, అన్ని అప్పర్ కేసులో వచ్చాయి. సపోజ్ లోయర్ కేసులోకి మార్చాలి దాన్ని, లోయర్ ఆఫ్ ఈ నేమ్. మరి ఇది తీసేస్తే, ఈ ఫంక్షన్ తీసేస్తే మనకి ఏమొచ్చింది? మామూలుగానే ఉండిద్ది ఆ డేటా. మరి డేటా ఇందులో మారలేదు కదండి, ఎట్లా అంటే ఏం చేయాలి? మీరు డేటా మారాలంటే అప్డేట్ చేయాలి, అప్డేట్ స్టేట్మెంట్ వాడాలి. అప్డేట్ ఈఎంపి సెట్ ఈ నేమ్ ఈక్వల్ టు లోయర్ ఆఫ్ ఈ నేమ్ అని ఇచ్చాను. వేర్ కండిషన్ కూడా పెట్టను. ఇప్పుడు చూద్దాం. 14 rows ఎఫెక్టెడ్. డేటా మొత్తం అప్డేట్ అయిపోయింది. ఏంగా మారింది మీరు చూడొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అనండి. అన్నీ చూడండి లోయర్ కేసులోకి మారిపోయాయి. మళ్ళీ ఇప్పుడు అప్పర్ కేసులోకి మార్చాలి డేటాని. సో అప్డేట్ ఈఎంపి సెట్ ఈ నేమ్ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ ఈ నేమ్. దట్స్. సో మీరు డేటాని సెలెక్ట్ చేసి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఇలాగనమాట. సో ఇట్లా మీరు ఈ టెక్స్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ మ్యానిపులేషన్ చేసేదానికి టెక్స్ట్ ఫంక్షన్స్ అనేటివి యూజ్ చేస్తారు. సో we will continue the text functions in the next class, right?